హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మన టాపిక్ వచ్చి వైఎస్ఆర్ చేయుత 4వ విడత మరియు ఏవైతే పథకాలు డబ్బులు పెండింగ్లో ఉన్నాయో ఆ డబ్బుల గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని తప్పకుండా ఒక లైక్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకి ఏవైతే పథకాలు అనేటివి రిలీజ్ చేశారో మనకు డబ్బులు రాలేదు అని అంటున్నారు. అది వైఎస్ఆర్ చేయుత కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, డాక్రా రుణమాఫీ సంబంధించి మనం ఏ పథకం తీసుకున్నప్పటికీ మనకు డబ్బులు ఎందుకు రాలేదు, మీరు ఎలిజిబుల్లా కాదా, మీరు ఎలిజిబుల్ అయితే మీకు డబ్బులు ఎందుకు రాదు. కాకపోతే ఈ వైఎస్ఆర్ చేయుత 4వ విడతకు సంబంధించి ఆడియన్స్ అనేది మాకు డబ్బులు రాలేదు, మాకు డబ్బులు ఎప్పుడు పడతాయి, మా జిల్లాలకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మేము పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. నిన్నటి రోజున దానికి సంబంధించి వీడియో అనేది కూడా చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లోకి వెళ్ళి మీరు ఎలిజిబుల్లా కాదా అనేది చెక్ చేసుకోండి. తర్వాత మీరు ఈకేవైసీ చేశారా లేదా, మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదా, తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకున్నారా లేదా, అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లోకి వచ్చిన తర్వాత మీరు మీ మొబైల్ నెంబరు, తర్వాత మొబైల్ నెంబర్కి ఫోన్ నెంబర్ లింక్ ఉంటే, మొబైల్ నెంబర్కి మనకి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఉంటే మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి మీరు ఆ లింక్ అనేది ఉందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే అది కూడా వీడియో అనేది చేయడం జరుగుతుంది. మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ వైఎస్ఆర్ చేయుత 4వ విడత మరియు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి డబ్బులు అనేటివి మహిళా ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. నిన్నంటే ఆదివారం బ్యాంక్ సెలవు కాబట్టి చాలా వరకు డబ్బులు అనేది పడలేదు. మనకి ఈ రోజు నుంచి డబ్బులు పడుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. 18,750 రూపాయలు మరియు 15,000 వైఎస్ఆర్ చేయుత మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించిన డబ్బులు పడుతున్నాయి. ఒకవేళ మీరు ఇనెలిజిబుల్ లేదంటే రిజెక్టు లేదంటే రిమార్క్స్ ఏమైనా ఉంటే ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో మీకు డబ్బులు అనేటివి రావు. తర్వాత మీకు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో అప్రూవ్డ్ అని ఉంటే డబ్బులు మీకు కనీసం ఈరోజు లేకపోయినా రేపైనా డబ్బులు 100% ఈ డబ్బులు అనేటివి పడతాయి. అంతేగాని మీరు డబ్బులు మా జిల్లాలో పడలేదు, మాకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడిగితే నేనేం చేయలేను. ఫస్ట్ మీరు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీ చార్జ్ చెక్ చేసుకునేది రాకపోతే ఏం చేయాలి, నా వీడియో కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వకుండా అప్పుడు అడగండి. ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో మీ ఆధార్ నెంబర్ నాకు ఆధార్ నెంబర్ పెడితే నేను చెక్ చేస్తాను. లేదంటే లింక్ ఓపెన్ చేసి మీరే మీ స్టేటస్ అనేది మీ ఫోన్లోనే చెక్ చేసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది కదా మీరు ఎలిజిబుల్లా కాదా, తర్వాత మాకు ఏం పెండింగ్ ఉంది, మాకు ఎందుకు డబ్బులు రాలేదు, వాళ్ళు మేము గ్రీవెన్స్కి అప్లై చేసుకుంటే గ్రామ వార్డు సచివాలయంలో మనం ఎప్పుడు అప్లై చేసుకున్నాము, మనకు అమౌంట్ వస్తుందా రాదా అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీరే తెలుసుకుంటారు. నాకు ఒకవేళ మీ ఆధార్ నెంబరు ఇష్టం ఉంటే సెండ్ చేయండి, లేదు అంటే మీ మొబైల్లోనే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వెళ్ళి మీరు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్కీమ్ సెలెక్షన్ చేసుకొని ఇయర్ సెలెక్షన్ చేసుకొని తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఏదైతే లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి మనకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అనేటివి మీకు చూపించడం జరుగుతుంది. సింపుల్ ప్రాసెస్ అంతే. ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకుంటున్నాను. వీడియోస్ అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మన ఛానల్ని. చాలా వరకు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. అంతేకాకుండా ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ చేస్తున్నాను. నిన్న 100 లైక్స్ టార్గెట్ చేశాను, కాకపోతే లైక్స్ అనేది రాలేదు. ఈ వీడియోలో అయితే చేయండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.